హాయ్ అండి అందరికీ. ఈరోజైతే కాకరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర, తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు, ఆనియన్, మిర్చి వేసి వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక ఇందులోనే మనం శుభ్రం చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫుల్ వీడియో వచ్చేసి నేను ఛానల్లో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. చేదు లేకుండా ఎలా తయారు చేయాలనేది నేను ఫుల్ వీడియో నా ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేశాను, మీరు తప్పకుండా చూడండి. తర్వాత చిటికెడు పసుపు అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. టమాటా కూడా బాగా సాఫ్ట్గా అయిపోయాక లాస్ట్ కొద్దిగా కారం అండ్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. ఎంత టేస్ట్ కాకరకాయ కూర రెడీ అయిపోయింది.